నువ్వు వస్తావని తెలుసు, ఎదురు చూస్తావని నాకు తెలుసు. అన్న మాట నిలబెట్టుకున్నాను. చూసావా? మంత్రిగా నిలబెట్టుకోకపోయినా అత్తగా నిలబెట్టుకున్నావు. ఇంకా ఎందుకు తలెత్తుకున్నావు? తల దించు. తల దించడానికే వచ్చాను. ఓడిపోవడం నీకు సరదానా? ఓటమి ఎప్పుడు గెలుపుకి జన్మనిస్తుంది. అరుణ, ఎందుకు అరుస్తున్నావు? అరవడానికి ఏడవడానికి ఇంకా చాలా టైం ఉంది. జ్యోతి శవం మీద పడా? కాదు, కాళ్ళ మీద పడి. షడ, హద్దు మీరుతున్నావు. హద్దు దాటడం ఇప్పుడే మొదలు పెట్టాను. ఆడదానికి ఆడదే శత్రు అన్న నమ్మకాన్ని తుడిచేసి ఆడదానికి ఆడదే మిత్రు అని రుజువు చేస్తాను. జ్యోతిని వెలిగించి జ్వాలగా మారుస్తాను. ఆ జ్వాలలో నిన్ను నీలాంటి జాతిని సర్వనాశనం చేస్తాను. భారతి మాట్లాడుతున్నాను. సిద్ధార్థ, ఏమైంది మమ్మీ? బయలుదేరు. ఏమైంది? ముందు బయలుదేరు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ వివాహంలో ఒక విశేషం ఉంది. అదేమిటంటే, మన ఉత్తమ ఆదర్శ మంత్రి శ్రీమతి భారతీదేవి గారి కూతురు రేఖ వివాహం కూడా ఇక్కడే జరగబోతుంది. అదిగో మాటల్లో ఆవిడే వచ్చేశారు. మనం పిలవలేదన్న బాధ లేదు. తన కూతురు ఒక డ్రైవర్ని పెళ్లి చేసుకోబోతుందన్న అవమానం లేదు. ఈ వివాహాలు నిరాడంబరంగా దగ్గరుండి జరిపించాలని విచ్చేసిన వీరు అందరికీ ఆదర్శం. వారికి స్వాగతం, సుస్వాగతం. అరుణ, నా కూతుర్ని డ్రైవర్కి ఇచ్చి పెళ్లి చేయడానికి నువ్వెవరివి? నోరు లేని ఏనుకి ఒక అంకుశం చాలు అణచడానికి. కానీ నీలాంటి వాళ్ళకి చాలా అంకుశాలు కావాలి. అందులో ఇదొకటి. ప్రజలారా, తమ కూతురు పెళ్లి సందర్భంగా శ్రీమతి భారతీదేవి గారు తమ పెద్ద మనసుతో ఈ రోజు ఇక్కడ పెళ్లి చేసుకోపోతున్న ప్రతి జంటకు తమ సొమ్ముల్లోంచి 10,000 ఇస్తానని నన్ను ప్రకటన చేయమన్నారు. ఉత్తమ ఆదర్శ మహిళా మంత్రి శ్రీమతి భారతీదేవి గారికి ఇప్పుడు గౌరవనీయులైన మంత్రి గారు తమ అమూర్త హస్తాలతో వధూవరులకు మంగళసూత్రాలు అందిస్తారు. అమ్మ జ్యోతి, ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం దంతు నానేనా. ఏంటి పిచ్చెక్కిందా? అది కాదు మమ్మీ, మీ అల్లుడు నేను చంపడానికి నాకు బోల్డెన్ ప్లాన్స్ చెప్పాడు. అవును, పేస్ట్లో సైనైడ్ కలిపి ఆ పేస్ట్ నువ్వు బ్రష్ చేయగానే అంతే. ఇంకేం చెప్పాడు? ఒళ్ళు రుద్దుకునే సోప్లో టింకర్ యాసిడ్ కూడా కలుపుతాంట. రుద్దుకోగానే ఫట్. అంతేకాదు మమ్మీ, కాటిక్లో పావుచం కూడా కలుపుతాంట. నీ కళ్ళు అంతే. ఇంకా ఎన్నో చెప్పాడు మమ్మీ. అమ్మా, మీకు ఫోన్. భారతి హియర్. నేను అరుణను మాజీ మంత్రి గారు. మాజీ అత్తను, మాజీ మంత్రిని కాదు. అదే అత్త, మీ మాజీ కోడలు తాజా జర్నలిస్టు మీ భాగవతం రాస్తుంది. పైగా మీకు జైలు తప్పదంటుంది. అది నీ భ్రమ. భ్రమ కాదు, నిజం. చచ్చిపోతున్న నీ అధికారం చివరిసారిగా వెర్రి కేకలేస్తుంది. అరుణ, మైండ్ యువర్ టంగ్. ఈనాడు వార్తతో ఆంధ్రజ్యోతి వెలిగించి విశాల ఆంధ్ర అంతా సరికొత్త ఉదయం చూపిస్తుంది. నిన్ను పతనం చేస్తుంది. అత, నువ్వు నీ కొడుకు జాగ్రత్త అని నేనంటలేదు, నీ మాజీ కోడలు అంటుంది. నో నో నో. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు.
నా మీద పగతో ద్వేషంతో కావాలని చేస్తున్న ఆరోపణలు రుజువు చేయండి. అసెంబ్లీ ముందు ఆత్మహత్య చేసుకుంటాను. ఈలో చాలా మంది నాయకులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, కానీ అలా ఎవరు చేయలేదు. పెరిగే కొమ్మను చూస్తే నరకాలనే నైజం మనుషులు చాలా మందికి ఉంటుంది. ఎస్, పదవిలో ఎదిగే నాయకుల్ని, కడుపులో పెరిగే బిడ్డల్ని చంపేంత నీచమైన నైజం మనుషుల్లో ఉంటుందని నేను నమ్ముతాను. హోల్డ్ యువర్ టంగ్. నా మీద మోపినవన్నీ అపనిందలే కానీ నిజాలు కావు. పదవిలోకి అడుగు పెట్టిన ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే పంచాక్షరి మంత్రమే మాకు చెప్పకండి మేడం. పేపర్ అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. కట్టుకున్న చీరను తమరు లాగేస్తే పేపర్ని అడ్డం పెట్టుకున్నాను. తప్ప చెప్పండి. క్యారెక్టర్ లేని మనుషులకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. క్యారెక్టర్ లేనిది ఎవరికి? మీకా నాకా? విడిగా చెప్పాలా? నీకే. అందుకే నా కొడుకు నిన్ను వదిలేశాడు. చూడండి, ఇంతకన్నా సాక్ష్యాలు కావాలా? నా మీద ఉన్న అపనిందలకు సాక్ష్యాలు తెమ్మనండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. ప్రతిరోజు అవినీతితో భారతీదేవి నీకంటే కోడల్ని ఒకేసారిగా చంపే అత్తలేనయ్యో. నవ్వుతూనే నట్టింట్లో నీ కోడలి కడుపుని నాశనం చేసిన నిన్ను ఏమైనా అనడానికి తెలుగు భాషలోని తిట్లే సిగ్గుపడుతున్నాయి. ఇవిగో సాక్ష్యాలు, ముందు సమాధానం చెప్పు. ఇంకొక మాట మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. కళ్ళు కూడా తెరవని నా బిడ్డని శాశ్వతంగా కన్ను మూసేలా చేసిన నిన్ను అంత తేలిగ్గా వదిలేను. నువ్వు నా కడుపు మీద కొట్టిన దెబ్బతో పోలిస్తే ఇది పెద్ద దెబ్బేం కాదు, కానీ ఒక్క తేడా మాత్రం ఉంది. ఆ దెబ్బ నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది. ఈ దెబ్బ నీ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. అత్త, నీ కొడుకు జాగ్రత్త. అవినీతి ఆరోపణలు రుజువైనందువల్ల మంత్రి భారతీదేవిని పదవి నుంచి తొలగించడమైనది. ముఖ్యమంత్రి ఎవరు నన్ను తీసేయడానికి? మీ మీద కుంభకోణాలు ఆరోపణలు చాలా వచ్చాయి. జూబ్లీస్ లో స్థలాలు కొన్నారని, ఉచిత చీరల పథకంలో 5 కోట్లు, కుట్టు మిషన్ల మీద 10 కోట్లు. ఈ కుంభకోణాలకు సంబంధించిన విషయాలన్నీ ఆధారాలతో సహా జ్యోతి పేపర్కి ఎక్కించింది. వీటికి నాకు ఏ సంబంధం లేదు. అన్ని వాడు ఆ సిద్ధార్థ చేశాడు. సిద్ధార్థ మీ కొడుకేగా? నో, సిద్ధార్థ నా కొడుకు కాడు. ఎస్, సిద్ధార్థ నా కొడుకు కాడు. మేడం, మీరు చెప్పేది నిజం. వాడు నా కొడుకే అయితే ఎక్కడో ప్లాట్ఫామ్ లో దొరికిన వాడిలాగా ప్రవర్తించడు. వాడు జ్యోతి కలిసి ఇంకా ఎన్నో దుర్మార్గాలు చేశారు. అడ్డుపడ్డాను. అందుకు జ్యోతి అలిగి ఇల్లు వదిలి వెళ్ళింది, నన్ను పదవిలోంచి దించింది. అయితే సిద్ధార్థ మీ కొడుకు కాదని మేము రాయచ్చా? yes yes you right what I say. నేను చెప్పింది రాయింది. ఏంటి, నేను నీ కొడుకుని కానా? ఎక్కడో దొరికిన వాళ్ళ ప్రవర్తిస్తున్నాను. రేయ్, నువ్వు నా కొడుకువే అయితే ఇలా 10 మందిలో సిబిఐ ఎంక్వైరీకి వస్తే నన్ను ఇరికించి నువ్వు తప్పించుకోవడానికి నన్ను నీ కొడుకుని కాదంటావా? ఏంట్రా రాస్తున్నారు? ఈ న్యూస్ రేపు పొద్దున పేపర్లో వస్తే మీ ఆఫీసులన్నీ తగలబెట్టాలి. పండ్రా. ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను ఎలా తప్పిస్తే పదవిలో ఉంటానా అని ఆలోచిస్తున్నావా? బాబు, అంతాప్యాయంగా పిలవు. నా ఓటు నీ నియోజకవర్గంలో లేదు. అదేమిట్రా? మా అందరికంటే నీకు నీ రాజకీయ జీవితమే ముఖ్యం. తల్లిగా నా మీద ప్రేమ చూపిస్తే ఖర్చే తప్ప ఏ ఉపయోగం లేదు. అదే నీ కొడుకుని కాదని ఒక్క మాట చెప్పావు అనుకో, ఇంకో 10 ఏళ్ల పాటు రాజకీయాలు ఓహో అని రెచ్చిపోవచ్చు. కొడుకు కోసం ఏమన్నా చేసే తల్లులు కోట్ల మంది ఉంటారు, కానీ పదవి కోసం కొడుకునే కాదనుకునే మినిస్టర్లు ఉండరు కదా భారతి? కదా? పేరు పెట్టి పిలవడానికి నోరెలా వచ్చిందా? నన్ను కొడుకుని కాదనడానికి నీకు నోరెలా వచ్చిందో అలాగే నాకు వచ్చింది. అయినా ఈ రోజుల్లో మినిస్టర్లు తిట్టడం ఫ్యాషన్. నిజంగా నువ్వు నా తల్లివి కాకపోతే ఎవరికి పుట్టుంటాను భారతి? ఎవరైతే ఏమిటే, నువ్వు కాదన్నాక. ఒరేయ్, నువ్వు నా కొడుకురా. ఆ మాట రోడ్డు మీదకి వచ్చి కావాలన్నప్పుడు కౌగులించుకోవడానికి, కాదన్నప్పుడు కాలుతో తండానికి నేనే అమాయకు వాటని కాదే. కొడుకంటే నరకం నుండి తప్పించేవాడంటారే, కానీ నిన్ను ఈ లోకం నుండే తప్పించేస్తా. హ్యాపీగా చచ్చిపో.
దీనికంతటికీ కారణం ఆ అరుణ జ్యోతి. ముందు వాళ్ళిద్దరినీ చంపేస్తాను. నేను వచ్చేసరికి నువ్వు చచ్చిపోలేదనుకో, అనవసరంగా నా చేతులు చచ్చిపోతావు. తొందరగా చచ్చిపోతావు కదా? చచ్చిపోతావు కదా? తొందరగా చచ్చిపోవాలి. నేను వచ్చేసరికి నువ్వు చచ్చిపోలేదనుకో, అనవసరంగా నా చేతులు చచ్చిపోతావు. తొందరగా చచ్చిపోతావు కదా? చచ్చిపోతావు కదా? తొందరగా చచ్చిపోవాలి. సిద్ధార్థ, సిద్ధార్థ, ఏమండి ఏమండి? రేఖ ఆగో, ఇది నా కూతురేనా? చెప్పమ్మా, నేను నీ కూతుర్నేనా? రేఖ, ఎందుకంత కోపం? దీనికి తండ్రిని నేనేనా? 30 ఏళ్ళు కాపురం చేసి మీరు నన్ను అనుమానిస్తున్నారా? అహంకారం నీ హక్కు అయితే అనుమానించడం నా హక్కు. చిచ్చి, ఇలాంటి దరిద్రమైన కొంపలో నా పిల్ల ఉంటే దాన్ని కూడా పాడు చేస్తాను. రా. విజయ్, నా కూతురు నా దగ్గర నుంచి దూరం చేయదు విజయ్. అబ్బో, కూతురు మీద ఇంత ప్రేమ, కోడలు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏమైపోయిందమ్మా నీకు? వాడు అమ్మా నాన్న గాలి కన్నా అనుకున్నావు అమ్మాయిని. జ్యోతి ఆడదని మర్చిపోయి కడుపులో ఉన్న పిండాన్ని కక్కిస్తావా? అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఇంట్లోంచి బయటకు గెంటేస్తావా? ఉత్తమ అత్తమగా నటించి ఓ ఆడదాని జీవితం నాశనం చేసిన నువ్వు ఓ ఆడదానివే. నీ కడుపులో ఉన్నది కన్నపేక్ కాదే, కాటేసే పాము. అందుకే కోడల్ని కాటేశావు. చెడిపోయిన ఆడదాంతో ఇంకా ఏం నాన్న మాటలు? నన్ను ఒక్కసారి అందరూ కలిసి గొంతు పిసికి చంపే. ఒకరు చంపితే నువ్వు చావకూడదే. చేసిన పాపాలు తలుచుకుంటూ కుళ్ళి కుళ్ళి ఆఖరికి నీ గొంతులో కుక్కని మంచినీళ్ళు కూడా పోసే దిక్కు కూడా లేక దిక్కులేని చావు చావాలి. కానీ చచ్చే ముందు ఒక్కసారి జ్యోతిని క్షమాపణ అడిగి భరించావు. అప్పుడు నీ పాపాలు మాకు అంటావు. అడుగుతానండి, తప్పకుండా క్షమాపణ అడుగుతాను. కానీ మీరు మాత్రం వెళ్ళొద్దు. నా వాళ్ళు, నాకు కావలసిన వాళ్ళే నన్ను చెయ్యాలంటే నేను సాధించింది ఏమిటి? మీరందరూ ఒకటై నన్ను మాత్రం ఒంటరిదాన్ని చేయకండి. ఒక తల్లిగా చచ్చిపోయాను, అత్తగా ఓడిపోయాను, ఒక ఆడదానిగా కుమిలిపోతున్నాను. ఇదిగో, ఈ ఏడుపేది ఇక్కడ కాదు. జ్యోతిని బతిమాను కోపం. జ్యోతికి అన్యాయం చేశానండి. నాకు తగిన శాస్త్రం జరిగింది. ముందు జ్యోతిని కాపాడాలండి. ఏమైంది? వాడు ఆవేశంగా వెళ్ళాడు, ఏమైనా చేస్తాడు. రండి.